హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జస్యూ క్లబ్. నా పేరు అరుణ. ఈరోజు మీకు కాశీలో ఏ దేవుళ్ళని దర్శించుకోవచ్చు, ఏది ముఖ్యమో అది చెప్తానండి. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ సందులన్నీ చాలా బిజీగా ఉంటాయి. మోడీ దయ వల్ల చాలా విశాలంగా చేశారు. ఇవి పచ్చి రుద్రాక్షలంట అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 20 రూపీస్ అంట. అవి పిల్లలకి పెద్దలకి అందరూ మెడలో వేసుకోవడానికి అమ్ముతున్నారు ఇవి. ఇంకా ఇక్కడ కాశీలో అన్ని దేవుడి గుళ్ళు 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయండి. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆటో వాళ్ళు మాత్రం చాలా మోసం చేస్తున్నారు. మనం ఎక్కకపోతే వేరే రూట్ చూపెట్టేస్తారు. మనం అంతా తిరిగి చచ్చిపోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం అక్కడ పక్కన షాపుల వాళ్ళని అడగాలండి. కాశీలో అన్నీ చూడడానికి అట్లీస్ట్ 3-4 డేస్ అయితే కంపల్సరీ పడుతుందండి. మేము 3 డేస్ వెళ్ళాము. ఒకరోజు అయోధ్యకు కూడా వెళ్ళి వచ్చాము. 4 డేస్ ఉంటే చాలా బాగా చూడొచ్చు. కాశీకి వెళ్ళే ముందు అందరినీ కనుక్కోవాలి. ఎక్కడ ఏ దేవుణ్ణి దర్శించుకోవాలో, ఎలా వెళ్ళాలో తెలుసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ ఎవరు ఇంత ఇదిగా చెప్పరు. మేము బయలుదేరాము కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి. ఇదేనండి గుడి కాశీలో. ఇక్కడ దర్శించుకున్నాము. స్పర్శ దర్శనం కోసం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనం టచ్ చేయొచ్చంట. ఈ దేవుణ్ణి దర్శించుకోవడం వల్ల మాకు చాలా హ్యాపీ ఉంది. ఇటు 4 వైపుల నుంచి మనం పాలది దూరం నుంచి పోయాలండి. విశ్వనాథుడి మీద పడతాయి. ఇది కిచిడి బాబా అంట. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రోజు మార్నింగ్ కిచిడి చేసి అందరికీ ఇస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప విషయము. అది చాలా వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి కానీ అందరము తినొచ్చు ప్రసాదంలాగా. రోజు మార్నింగ్ 1000 మంది వరకు పెడతారంట కిచిడి. దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళకి 9 రోజులు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ వస్తుందండి. ఇక్కడ అన్ని గుళ్ళల్లో కూడా సపరేట్గా అన్నదానం చేస్తున్నారు. ఎంత లేని వాళ్ళైనా అక్కడ బతికేయచ్చు. దేవుని దర్శించుకొని అక్కడ భోజనాలు చేసేసి వాళ్ళు అక్కడ సత్రంలో ఉండి అలా గడిపేయచ్చు ముసలి వాళ్ళు చాలామంది. ఇక్కడ స్పెషల్ బెనారస్ శారీస్ అండి. ఏ సందులోకి వెళ్ళినా సారీలు ఉన్నాయి. చాలా తక్కువ రేటు అని చూపెడుతున్నారు. ప్రతి దేవుడి దగ్గర కూడా వాళ్ళు చీరలు పెడతారు కదా, అది మనకి 700 చీరలు అయితే 200, 100 అలా ఇచ్చేస్తున్నారు. ఇది అన్నపూర్ణాదేవి అండి గుడి. అన్నపూర్ణాదేవి కానీ విశాలాక్షి దగ్గర కానీ అన్ని గుళ్ళల్లో చీరలు అయ్యగార్లకే అంట. ఇది విశాలక్ష్మి దేవి అండి. ఇది దర్శించుకోవాల్సినవి, కంపల్సరీ దర్శించుకోవాల్సినవి. నెక్స్ట్ ఇట్లా గంగా స్నానం ఒకటి చేయాలి కంపల్సరీగా. ఇక కాలభైరవ గుడి అండి. ఇది మనం దర్శించుకుంటే ఆయన అక్కడ ఉన్న రోజులు మన వెంట ఉంటాడంట. మనకి ఆపద రాకుండా కాపాడతాడని నమ్మకము. అందుకనే ఆ దేవుణ్ణి కంపల్సరీగా దర్శించుకుంటారు. ఈ ఈవినింగ్ టైం వెళ్ళి మనం అక్కడ పర్చేజ్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయండి. బొమ్మలే కానీ, పిల్లలకి ప్రసాదాలే కానీ, అవి కానీ అన్నీ మనం చేసుకోవచ్చు. ఇక నైట్ గంగా హారతితోటి ఇక్కడ కాశీలో చూడవలసినవి అన్నీ ముగుస్తాయండి. ఇంకా వేరే ప్లేస్లో చాలా చూడవలసినవి ఉన్నవి. అవి నెక్స్ట్ డే నుంచి వెళ్ళి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.